వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలవరం జిల్లా రావిలంకలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో తండ్రి కొడుకులను ఢీకొట్టింది కారు. సంఘటనా స్థలంలోనే తండ్రి మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొడుకు కూడా మృతి చెందారు. మృతులు ఇందుకూరుపేటకు చెందినటువంటి తండ్రి త్రిమూర్తులు, కొడుకు గంగాధర్ గా గుర్తించారు. కాకినాడలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు గంగాధర్. తండ్రిని చూడ్డానికి ఇందుకూరుపేటకు వచ్చారు. ఈ నేపథ్యంలో త్రిమూర్తులతో కలిసి బైక్ పై వెళ్తుండగా ముసినిగుంటకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తండ్రి కొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితులు పరారైనట్లుగా తెలుస్తుంది. పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. అయితే ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే పర్యటనకు అంటే సాధారణంగా తండ్రి కొడుకులు వెళ్తున్నటువంటి క్రమంలో వెనుక నుంచి వచ్చినటువంటి కారు ఒక్కసారిగా అతి వేగంతో వచ్చి ఢీకొట్టడం, ఒకే సంఘటనలో ఇద్దరు కూడా మృతి చెందినటువంటి వైనం మాత్రం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం, చెప్పండి. ఇందుకూరుపేటకు చెందినటువంటి తండ్రి కొడుకులు ఒకే ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన మాత్రం విషాదాన్ని నింపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవీపట్నం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను అయితే విషాద స్థాయిలో ముంచెత్తింది. మండలంలోని ఈ ఎం రావిలంక గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఇందుకూరుపేటకు చెందిన తండ్రి కొడుకులైన త్రిమూర్తులు అటు గంగాధర్ దుర్మరణం అయితే అయ్యారు. అయితే వివరాల్లోకి వెళ్తే గంగాధర్ ఇటీవల తన తండ్రిని పరామర్శించేందుకు స్వగ్రామానికి అయితే వచ్చాడు. ఆదివారం సాయంత్రం తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై ముసినిగుంట గ్రామం వైపు బయలుదేరుతుండగా ఎం రావిలంక ముసినిగుంట గ్రామాల మధ్య ఉన్న ప్రమాదకర మలుపు వద్దకు చేరుకున్న సమయంలో పోతమ్మగుడి వైపు నుంచి గోకవరం అతి వేగంగా వచ్చిన ఒక కారు వాహనాన్ని అయితే బలంగా ఢీకొనడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో త్రిమూర్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయపడిన గంగాధర్ను స్థానికుల సాయంతో అయితే గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కూడా కన్నుమూయడం అయితే జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆగకుండా వేగంగా అక్కడ నుండి వెళ్ళిపోయినట్లయితే ప్రత్యేక సాక్షులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ప్రమాద స్థలంలో కారుకు చెందిన నెంబర్ ప్లేట్ లో భాగం విరిగి పడడంతో అదే ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఆ నెంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించే పనులు అయితే దేవీపట్నం పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. అయితే మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి కేసు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇక మృతుడు గంగాధర్ కు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే కుమార్తె ఇంటర్మీడియట్, కుమారుడు 10వ తరగతి చదువుతున్నారు. ఒకే ప్రమాదంలో కుటుంబానికి నిందితులను గుర్తించేటువంటి ప్రక్రియను చేపట్టారా పోలీసులు? వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారు? కేసుకు సంబంధించి ప్రాథమిక వివరాలు ఏమైనా వెల్లడించారా? చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగిన వెంటనే కూడా నిందితులైతే ఎక్కడ కూడా కారుని ఆపకుండా అతి వేగంగా అయితే తీసుకెళ్లిపోయారని చెప్తారు స్థానికులు అయితే చెప్తున్నారు. కేవలం ఆ యాక్సిడెంట్ సమయంలో బైక్ ని ఢీకొట్టిన వెంటనే అక్కడ ఒక నెంబర్ ప్లేట్, కారుకి సంబంధించిన నెంబర్ ప్లేట్ ఒక భాగం అయితే అక్కడ దొరకడం జరిగింది. దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగించారు. కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే కొంచెం ట్రాక్ చేస్తున్నామని పోలీసులు అయితే ఇస్తున్నారు. ఇప్పటి వరకు అయితే వారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా త్వరగతిన అయితే మేము ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకుని శిక్షణ అయితే విధిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ విషయం ఈ ప్రమాద పరంగా చూసుకుంటే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాలు ఆందోళన పరిస్థితులు అయితే పెరుగుతున్నాయి. ముఖ్యంగా అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు నిర్లక్ష్యం చేయడం వంటి కారణాలతో అమాయక ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా కుటుంబాలు దిక్కులేని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ ఘటన కూడా అలాంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగానే కనిపిస్తుంది. ప్రమాదాలు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తప్పక తీసుకోవాలతో పాటు ప్రమాదకర మలుపులు, అటు బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అతివేగ వాహనాలపై నిరంతర తనిఖీలు కూడా నిర్వహించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు కూడా చేపట్టడం ద్వారా ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా పోలీసులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం జీవితం తీరని విషాదాన్ని మిగులుతుందనే విషయాన్ని ప్రతి వాహనదారుడు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చూడొచ్చు. రైట్ సైరామ్, థ్యాంక్ యూ. పోలవరం జిల్లా రావిలంకలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో తండ్రి కొడుకులను ఢీకొట్టింది కారు. ఘటనా స్థలంలోనే తండ్రి మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొడుకు కూడా మృతి చెందారు. మృతులు ఇందుకూరుపేటకు చెందినటువంటి తండ్రి త్రిమూర్తులు, కొడుకు గంగాధర్ గా గుర్తించారు. కాకినాడలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు గంగాధర్. అయితే తండ్రిని చూడ్డానికి ఇందుకూరుపేటకు వచ్చారు గంగాధర్. అయితే త్రిమూర్తులతో కలిసి బైక్ పై ముసినిగుంట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తండ్రి కొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.